అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈ రోజు వీడియోలో వారాహి అమ్మవారి వాక్ ఏంటి, అమ్మవారు నా నోట ఏం పలికించబోతున్నారో స్వయంగా మనం అమ్మవారి సందేశంలోనే విందామా. ఇది శుక్రవారం లోపే నువ్వు తెలుసుకొని తీరాల్సిన ఒక సందేశం బిడ్డ. అస్సలు వదులుకోవద్దు. నీ కర్మలకి కారణం ఇదే తల్లి. జాగ్రత్తగా విను. శుక్రవారం లోపు ఇది నీ కంట పడింది అంటే నీకన్నా అదృష్టవంతులు ఇక్కడ ఎవ్వరూ ఉండరు. నీ వారాహి అమ్మను నమ్మి ఈ సందేశాన్ని చివరి వరకు విన్నావు అంటే, జాగ్రత్తగా విన్నావు అంటే నీ జీవితం తప్పకుండా మారుతుంది. వింటావు కదా అని అమ్మవారైతే చెప్తున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో, ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, అసలు దానికి సమాధానం ఏమిటో, ఇవన్నీ కూడా మనం స్వయంగా మన వారాహి అమ్మ మాటల్లోనే విందామా. చూడు బిడ్డ, ఇప్పుడు నేను నీ తల్లి స్థానంలో నిలబడి చెబుతున్నాను. శుక్రవారం లోపు ఇది నీ కంట పడింది అంటే నువ్వు చాలా అదృష్టవంతుడు. ఇక నీ కష్టాలన్నీ తీరే ఒక మంచి మార్గాన్ని నేను చూపించబోతున్నాను. ఒక అద్భుతాన్ని నీ ఇంట జరిపించబోతున్నాను. ఇక నీ జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను నీకు పెట్టే, నీ వారాహి అమ్మ పెట్టే చిన్న పరీక్షలే కానీ అవి శాశ్వతం కాదు. అలా అని నిన్ను శిక్షించడం కూడా కాదు. ఇక ఇవన్నీ తట్టుకుంటేనే నీకు నా పూర్తి ఆశీర్వాదం దొరుకుతుంది. అమ్మా, ఇవన్నీ ఎలా తట్టుకోగలను అని అంటున్నావా? అన్నిటినీ దాటుకుని ముందుకు వస్తేనే కదా అసలు జీవితం అంటే ఏంటి, జీవితం రుచి అంటే ఏంటో, ఎలా ఉంటుందో అన్నీ నీకు తెలిసేది. అలా కాకుండా అక్కడే కూర్చుంటే నీకేం అర్థమవుతుంది చెప్పు. ఈ వారాహి అమ్మ ఎప్పుడూ నీతోనే ఉంటుంది. భయపడకు. నీకు ముందు కొన్ని 3 విషయాలు జరగవచ్చు. ఒకటి, నీ చుట్టూ ఎక్కడో ఒక దగ్గర నీ వారాహి అమ్మ పేరు నీకు కనిపిస్తుంది లేదా వినిపిస్తుంది. అది నేను ఎప్పుడు నీతోనే ఉన్నానని చెప్పే గొప్ప సంకేతం. నీ చుట్టుపక్కల వాళ్ళు నీతో మాట్లాడడం కానివచ్చు, నీ ఫోన్లో కనిపించడం కానీ ఎక్కడైనా సరే జరుగుతుంది. ఇక రెండవది, నీ మనసులో ఒక్కసారిగా దుఃఖంలో ఉన్నా సరే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు లేని ప్రశాంతత నీకు ఏర్పడుతుంది. అది నీ కష్టం ముగుస్తుంది అని చెప్పే గొప్ప సూచన. ఇక మూడవది, నీ కలలో మీ అమ్మవారి రూపం కనిపిస్తుంది. నిమ్మకాయలు కానివచ్చు, లేదంటే పసుపు కుంకుమలు కానీ, ఇలా ఏదైనా సరే నీకు కనిపిస్తుంది. అది ఇంకెవరో కాదు, మీ అమ్మ. నేనే తల్లి, నీ వారాహి అమ్మని. ఇక నీ జీవితం మారబోతుంది అని తెలిపే గొప్ప సంకేతాలు. గుర్తుపెట్టుకో, ఈ మూడిటిలో ఏ ఒక్కటి జరిగినా ఆ క్షణం నుంచి నీ అదృష్టమే మారిపోతుంది. బిడ్డా, ఇంకా కూడా నువ్వు నమ్మడం లేదా? నమ్మకపోతే అద్భుతాలు ఎలా జరుగుతాయి చెప్పు. ఒక్కసారి నువ్వు నన్ను నమ్మి, నీ వారాహి అమ్మను నమ్మి ముందుకు వెళ్ళావు అంటే జీవితమే మారుతుంది. నువ్వు నన్ను ఒక్కసారి నమ్ము చాలు. పూర్తి బాధ్యత నాకు వదిలేసే, అన్నిటినీ నా మీద పెట్టు. నువ్వు హాయిగా ఉండు చాలు. ప్రతి ఒక్కటి కూడా మీ వారాహి అమ్మే చూసుకుంటుంది. భయపడకుండా ఉండు. మనసుని హాయిగా నిలకడగా ఉంచుకో చాలు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఇక నువ్వు అలా చేసిన క్షణం నుంచే నేను నీ పనులు చేయడం మొదలెడతాను. నీ కోసంగా దారులు సులభంగా చేస్తాను. ఇక నీకు మూసుకుపోయిన అదృష్ట తలుపు ద్వారాల్ని కూడా నేను తెరిపిస్తాను. నువ్వు రోజు నా దగ్గర పెట్టే ప్రార్థనలన్నీ కూడా నేను వింటున్నాను. నీ కన్నీళ్లు, నీ నమ్మకం అన్నీ కూడా కలిపి ఒక అద్భుతాన్ని జరిపిస్తాయి. ఈ వారాహి వాక్కు తప్పకుండా అలానే జరిగి తీరుతుంది. ఇక భయపడకు. శుక్రవారంలోగా ఇది వినబోతున్నావు కదా. విన్నావు అంటే ఇక ఆ రోజు నుంచి నీకు అదృష్టం పడుతుంది. ఇక శుక్రవారం నా కోసంగా నిమ్మకాయల మాలను తీసుకుని రాగలవా? నీకు దగ్గరలో నా ఆలయం ఉంటే రా, లేదా నీ ఇంటిలోనే నేను కొలువై ఉన్నాను కదా. నన్ను మనస్ఫూర్తిగా పూజించుకో. నా పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం ఎప్పుడూ కూడా నీకు కలిగిస్తాను. ఈ వారాహి వాక్కు తప్పదని, ఈ వారాహి అమ్మ మాట తప్పదు అని నీకు కూడా తెలిసిన విషయమే కదా. ఇక ఎందుకు భయము, దిగులు చెప్పు. సంతోషంగా ముందుకు వెళ్ళు. అన్నీ సవ్యంగా జరుగుతాయి. అలా జరిపించే పూర్తి బాధ్యత నీ తండ్రిగా నాది. నీకు ఎప్పుడైనా భయం కలిగినా, బాధ కలిగినా ఓం వారాహి దేవియే నమః, ఓం వారాహి దేవియే నమః, ఓం వారాహి దేవియే నమః అన్న మంత్రాన్ని పఠిస్తూ ఉండు చాలు. ఇక నీకు అంతా శుభమే జరుగుతుంది. భయం అనేదే ఉండదు, ఓటమనేదే నీ దగ్గరకు రాదు. ఇక నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పుకొని హాయిగా ప్రశాంతంగా ఉండగలవు.
నా ఈ నామం నీకు అన్ని వేళలా కూడా ఉపయోగపడుతూనే ఉంటుంది. నిన్ను అనుక్షణం కూడా విజయం వైపే తీసుకువెళ్తుంది. ఈ వారాహి వాక్కు ఎప్పుడూ కూడా నిజమవుతుంది. నిజమై నేను చూపిస్తాను. ఇక సంతోషంగా ధైర్యంగా ఉండు అని ఈరోజు వారాహిమూర్తి చెప్తున్నారండి. సో విన్నారు కదండి, అమ్మవారి మాటలు విన్న తర్వాత మనలో కాస్త ధైర్యం అనేది, అలానే ఇంకాస్త నమ్మకం అనేది బలపడింది అని అనుకుంటున్నాను. అమ్మవారి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.